కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని పెద్దాపురం జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని పెద్దాపురం జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని పెద్దాపురం నియోజకవర్గం జర్నలిస్టులు డిమాండ్ చేస్తూ పెద్దాపురం ఆర్డీఓకు పెద్దాపురం డీఎస్పీ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం పాత్రికేయులు పాల్గొన్నారు. జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. మేధావులందరూ దీన్ని పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలాగా పోలీసు అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయాలి. ఇటీవల జరిగిన రాప్తాడు అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై జరిగిన దాడి అమానుష్యం. కక్షపూరితమైన వాతావరణం ఏర్పరిచి కొంతమంది దుష్టశక్తులు మీడియాపై దాడులకు పాల్పడుతూ వారిని దౌర్జన్యకరమైన సంఘటనలకు గురి చేస్తున్నారు. ఇటువంటి దాడులు ఎక్కడ జరగకూడదు. ఏ పత్రికా విలేకరులపై కూడా దాడి జరగకూడదు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి తగిన న్యాయం చేకూర్చాలి. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా పెద్దాపురం డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారి డివిజన్ ద్వారా కోరుతున్నాం.